హలో. సార్ ఉన్నారా? సార్ బిజీగా ఉన్నారు, తర్వాత రా. వాళ్ళందరూ వెళ్ళారు కదండి. వాళ్ళందరూ నన్ను అడిగేళ్ళరా వెళ్ళు, తర్వాత వెళ్ళు. వీడేవట్రా వెరైటీగా ఉన్నాడు. ఛే. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే సార్. కూర్చో. ఏం గెలుకుతున్నారా? బా. సిఏ వెంకటేశ్వర్ గారు పంపించారు సార్. ఇట్స్ ఓకే సార్. ఓకే సార్, ఓకే మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, इंजीनियरिंग. अच्छा, इंस्टीट्यूट ऑफ एरोनॉटिकल इंजीनियरिंग. गुड. I can hire you. ఓకే సార్. But you know, I want quality in all aspects. No compromise on work and punctuality. ఓకే సార్. ఈ దేశం ఎందుకు ఇలా ఉందో తెలుసా? ఎవరి దగ్గర పంచువాలిటీ లేదు, సిన్సియారిటీ లేదు, హానెస్టీ లేదు. నా దగ్గర వర్క్ లో కనుక తేడా వచ్చిందో చీల్చి చెండాడతా. Yes, sir. నీకు తెలుసుగా, అసలే నా పేరు నరసింహము. వాట్ శేఖర్, నరసింహం గర్జించిందా? చాలా కోపిస్టే, అయినా మంచివాడిలాగే ఉన్నాడు. yes, ఈజ్ ఎ నైస్ మ్యాన్. సాలరీ కూడా కరెక్ట్ గా ఇచ్చేస్తాడు. ఎప్పుడు అతని గుడ్ బుక్స్ లో ఉండు. వర్క్ హార్డ్, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే. థ్యాంక్ యూ బావా. ఓకే, బాయ్, టేక్ కేర్. సార్ రెడీ అయినా? యా రెడీ. ఓకే సార్, రెడీ. ఓకే రెడీ. కెమెరా రోలింగ్, యాక్షన్. హాయ్, నా పేరు భార్గవి. మీరు చూస్తున్నారు ఏ టీవీ. ఇప్పుడు మన కార్యక్రమం చైనా వంట తింటా తింటాకి ప్రముఖ చైనీస్ షెఫ్ ఎమకుచి గారు ఫ్రమ్ చైనా మన స్టూడియోకి విచ్చేశారు. కట్. సూపర్. ఓకే అమ్మా, బాగా చేసావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంట్రా ఇంత పొద్దున్నే వచ్చారు? ఎందుకురా? చెప్పండి రా. ఏంట్రా? జస్ట్ సీడీ రా. ఆ సీడీ ఏంట్రా? భార్గవి వచ్చిందంటే ప్రాబ్లం రా. క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్. ఒరే కవి, ఒక క్రికెట్ ప్లేయరు అలాంటి అమ్మాయిని చూసి ఎలా వర్ణిస్తాడో చెప్పు చూద్దాం.
ఈ టైంలోనే ఊళ్ళరా నువ్వు తీరా నువ్వు ఆపరా బాబు కొంపలి ఆపే హాయ్ హాయ్ ఏంట్రా యూజ్లెస్ ఫెలోస్ ఇక్కడేం చేస్తున్నారు? వాళ్ళ మాటలు తిన్నగరానియా. ఏంట్రా తిన్నకొచ్చేది? మ్యాచ్ ఇవాళ క్రికెట్ మ్యాచ్ కదా చూడటానికి వచ్చుంటారు. మనము చూద్దామా? సారీ భార్గవి, కోపంలో ఉన్నట్టున్నావు. గుంజీలు తీనా? ఇంకా కోపం తీరలేదా? సరే, గోడ కుర్చీవైనా? లేదు, బెంచి ఎక్కువ. సారీ చెప్పాను కదా, ప్లీజ్. ఒక్కసారి సారీ అంటే సరిపోతుందా? నువ్వు చేసిన పని ఏంటి? అది కాదు భార్గవి, వాళ్ళు కృష్ణలీల సినిమా అని చెప్పారు. అది అలాంటి సినిమా అని నాకు తెలీదు. వెదవలు సరదా సరదా అని నా పరువు తీశారు. చిచి, ఇలాంటి చెత్త సినిమాలు చూడటం సరదానా? నా ఫ్రెండ్స్ నా గురించి ఏమనుకుంటారో తెలుసా? మాది ఎంత డీసెంట్ ఫ్యామిలీ. నిన్ను నమ్మి వచ్చాను, నాకు ఇలాంటివి నచ్చవు. ఇప్పుడు ఎందుకు ఆ మాటలు? వాళ్ళు ఇలా చేస్తారని నాకు ముందుగా తెలియదు కదా. చూడు శేఖర్, బ్యాచులర్ గా ఇన్ని రోజులు నువ్వు నీ ఫ్రెండ్స్ ఆ లైఫ్ ఎలాగైనా ఉండొచ్చు, కానీ వైఫ్ గా నేనొచ్చాక యు హ్యావ్ టు చేంజ్. రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అయితే వాళ్ళని నేను రావద్దని చెప్పేస్తాను, సరేనా? నేను అలా అంటలేదు శేఖర్, నువ్వు వాళ్ళ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండమంటున్నాను. ఇది నీకు ఇప్పుడు చిన్న విషయంగా కనిపించొచ్చు, కానీ నువ్వు వాళ్ళకి ఛాన్స్ ఇస్తే రేపు ఇంతకంటే ఘనకార్యం ఏదైనా చేయొచ్చు. అది నా భయం. సరే, ఆ సంగతి నేను చూసుకుంటాలే. ఆకలేస్తోంది, భోంచేద్దాం రా. నాకేం తినాలనిపించట్లేదు, నువ్వెళ్ళు. అంటే నువ్వు తినకుండా నేను ఎప్పుడన్నా తిన్నానా? అయినా జరిగిందానికి సారీ చెప్పాను కదా, ఎందుకు నస? నేనేం నసపెట్టట్లేదు. నస కాకపోతే నా సార్థం పెడుతున్నావా? నిన్ను నమ్మి అన్ని వదిలేసుకుని వచ్చాను, నాకు తగిన శాస్తి జరిగింది. మీ మగాళ్ళని నమ్మొద్దని మా ఫ్రెండ్స్ ఎప్పుడో చెప్పారు. ఛ, ఏంటి భార్గవి చిన్నపిల్లలా? నువ్వు చాలా డైనమిక్ గర్ల్ అనుకున్నాను, ఇంత సిల్లీగా బిహేవ్ చేస్తున్నావేంటి? ట్రై టు అండర్స్టాండ్. ఆకలేస్తుంటే కడుపు మండి అలా అన్నాను. ఐఎమ్ సారీ రా, ఐ లవ్ యూ రా. నువ్వు నా ప్రాణాన్వి, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నావు. ఛ, అంత అబద్ధం. ఏది అబద్ధం కాదు, 100కి 100 అంతా నిజమే చెప్తున్నా. నువ్వు నా ప్రాణానివి, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, సరేనా? పద, వెళ్ళి భోంచేద్దాం రా.